शरण्याय करुणारससिन्धवे असमानबलाय आर्तरक्षकाय नमो नमो नमः। गौरी चित्तसरोजभृङ्ग त्रिजगत्कल्याणदापाङ्ग संसारध्वान्तपतङ्ग मूर्धविचलत्वर्गापगाभङ्ग केयूरप्राप्तभुजङ्ग मर्दितबलोग्रोदण्डमातङ्ग ताराराट्प्रज्वलितोत्तमाङ्ग ललितार्थस्वाङ्ग मृत्युञ्जय करुणारसभरनयना दरहासमनोहरवदना नवतुलसीदलमालाभरणा नानाजीवन नाटककारण पावन गुण रामा हरे माया मानुषवेश मायातीत मंगलदात वेदांतवधू हृदय विकार वेदांतवधू हृदय विकार वेदमय परमानंद रूप वेदमय परमानंद रूप पावन गुण रामा हरे परमदया निलय हरे परमदया निलय हरे पावन गुण रामा हरे। భాగవత కథా శ్రవణ కుతూహలుడైనటువంటి శ్రోత మహాశయులకు నమస్సతములు సమర్పిస్తూ గడిచినటువంటి సమీక్షలో 3 పాదములు లుప్తమైపోయి ధర్మదేవత వృషభ రూపంలో ఉన్నది. ధర్మదేవతకు కలిగినటువంటి దుఃఖాన్ని చూచి గోరూపంలో ఉన్న భూదేవి దుఃఖపడుతూ ఉన్నది. ఎందుకంటే ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడల్లా భూదేవికి దుఃఖం తప్పదు. భూదేవి దుఃఖపడుతూ ఉన్నది అంటే లోకంలో మహాప్లావితాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి గో వృషభాలని పరీక్షిత్ మహారాజు దర్శించాడు. రాజవేషంలో ఉన్నటువంటి కలిపురుషుడు ఒక్క పాదంతో ఉన్నటువంటి ధర్మదేవతా స్వరూపమైనటువంటి వృషభాన్ని తన్నటం చూచి మహాకోపం కలిగింది ఆ స్వామికి. వారిద్దరినీ ఓదారుస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. రాజరూపంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని ఇంకా కలిపురుషుణ్ణి దండించలేదు. ఆ వృషభాన్ని చూచి పరీక్షిత్ మహారాజు ఇక్కడ ఒక మంచి మాట చెప్తాడు. స్వామి, ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప పరమధర్మమీవు పలుకుత్రోవ పాపకర్ము చేయు పాపంబు సూచింప పాపకర్ముడే గుపథము వచ్చు. ఓ వృషభ రూపంలో ఉన్నటువంటి ఓ ధర్మదేవా, నువ్వు ధర్మమూర్తివయ్యా, నీవు ధర్మజ్ఞుడవు. నీ పలుకుల తీరు పరమధర్మంగా ఉంటుంది. ధర్మదేవత ఎప్పుడూ కూడా అధర్మ వర్తనము, అధర్మ వచనము, అధర్మ వాచకము ఉండదు. పాపాత్ముడు చేసినటువంటి పాపాన్ని ప్రకటించడానికి కూడా ధర్మదేవత ఇష్టపడదుటండి. ఎందుకు అంటే పాపకర్మల పాపాన్ని ప్రకటించేటువంటి వారికి ఆ పాపం చుట్టుకుంటుంది అని ధర్మశాస్త్రం. అందుకనే వీలైనంత వరకు పాప కార్య ఆచరణ యందు ఆసక్తి ఉండరాదు. దాని యందు నిరాసక్తత అనాసక్తత కలిగి ఉండాలి. ఒకవేళ వాడెవడైనా స్వేచ్ఛగానో సంకల్పితంగానో పాపం చేస్తే
వాడు చేసిన పాపాన్ని ఎవరూ ప్రకటించరాదు అని చెప్తున్నది. కారణం ఏమిటి అంటే ప్రకటించేటువంటి వాడికి ఆ పాపంలో దశభాగం అంటుకుంటుంది. అందుకనే ధర్మదేవత పాపాత్ముల యొక్క పాపాన్ని కూడా ప్రకటించడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అటువంటి ఓ మహానుభావ, కృతయుగంలో అంటే పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, ధర్మదేవతకి 3 పాదాలు లుప్తమైపోయినాయి, కనపట్టల్లా. ధర్మదేవతకి 4 పాదాలు, ఆ 4 పాదాలే వృషభానికి 4 కాళ్ల రూపంలో దర్శనమిస్తాయి. ఏమిటా 4 కాళ్ళు అంటే, ఒకటి తపస్సు, రెండవది శౌచము, మూడవది దయ, నాలుగవది సత్యము. ఇవి ధర్మం 4 పాదాల నడిచిందంటారే, ఈ 4 పాదాలు ఏమిటండి? మొదటి పాదం తపస్సు, రెండవ పాదం శౌచం, మూడవ పాదం దయ, నాలుగవ పాదం సత్యం. కృతయుగంలో ఈ 4 పాదాలు ఉన్నాయి ధర్మదేవతకు. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా ఒక పాదం భగ్నమైంది. ద్వాపర యుగం వచ్చేటప్పటికల్లా 2 పాదాలు లుప్తమైపోయినాయి. కలియుగం వచ్చేటప్పటికల్లా 3 పాదాలు లుప్తమైపోయినాయి. 3 పాదాలు ఏ పాదాలు లుప్తమైపోయినాయి కలియుగంలో అంటే, తపస్సు, శౌచము, దయ, ఈ 3 కనపడకుండా పోయినాయి. నిజమే కదా? తపస్సు అంటే ఏమిటి? అందుకనే రమణ మహర్షుల వారిని అడుగుతారు, జపం అంటే ఏమిటండి అని అడిగారట. మంత్రస్థానము యొక్క ప్రదేశానికి మనస్సు వెళ్ళటమే జపము అని చెప్పారు రమణ మహర్షుల వారు. అటువంటి తపస్సు. రెండవది శౌచం అంటే ఆచారము అన్నారు. కలియుగంలో ఇది చాలా అక్కడక్కడ, మన మాటలో చెప్పాలంటే వెరీ రేర్ అంటామే, ఆ వెరీ రేర్గా కనపడుతుంటుంది ఆచారం. కానీ శౌచాన్ని, తపస్సుని, దయను ఎవరు కలిగి ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తారో అంటే, లుప్తమైపోయినాయి కదండి, కనపడలేదు కదా, ఇక మనం చేస్తే మాత్రం కనపడతాయా అని ఎస్కేపింగ్ మెంటాలిటీ ఉండకూడదు. అవి లుప్తమైపోయినట్టుగా ఉన్నవి కానీ నీవు ఆచరించడం మొదలు పెడితే మళ్ళా వాటికి బలపుష్టాలు కలుగుతూ ఉంటాయి. గింజ పెట్టాం, పెట్టినప్పుడు ఆ గింజ మనకు కనపడదు. కనపడకపోయినప్పటికీ ఆ గింజ పెట్టినటువంటి భూమిలో నీళ్లు జల్లుతాం, జల్లినప్పుడు క్రమేణా ఆ గింజ మొలకెత్తుతుంది. మనం ఆచరించేటువంటి సత్కర్మలు కూడా అటువంటివే. తపస్సు, సత్యము, తపస్సు, శౌచము, దయ అనేటువంటి ఈ 3 పాదాలు లుప్తమైపోయినాయి కలియుగంలో. మరి కలియుగంలో ఉన్న పాదం ఏమిటి అన్నారు? సత్యము అనేటువంటి ఒక్క పాదం మీద నిలబడి ఉన్నది ధర్మదేవత. అది కూడా కలియుగాంతంలో అధర్మం ఆ సత్యాన్ని ఆక్రమించి దాన్ని భగ్నం చేయాలని కాచుకొని కూర్చున్నదయ్యా. అందుకు చూశావా ఈ భూదేవి ఎలా దుఃఖపడుతున్నదో, గోరూపంలో ఉన్న భూదేవి అని పరీక్షిత్ మహారాజు ఆ వృషభానికి ఉన్నటువంటి 4 పాదాల విశేషాన్ని, భూదేవి దుఃఖపడుతున్నటువంటి వివరణ చెప్తూ ఇంకో చక్కటి మాట చెప్పారండి. ఓ ధర్మదేవత, ఇప్పుడు ఇవిడు ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నది? గోరూపంలో ఉన్న భూదేవి, నీకేమైనా 3 పాదాలు లుప్తమైపోయి ఒక్క పాదంతో నిలబడ్డావు. ఆ నిలబడ్డ ఒక్క పాదాన్ని కూడా అధర్మం ఆక్రమించి నాశనం చెయ్యాలి అని కాచు కూర్చున్నది. అది చూసి ఈ భూదేవి దుఃఖపడుతున్నది. అసలు ఈవిడ ఇంత దుఃఖాన్ని పొందడానికి కారణం ఏమిటో తెలుసా అంటే, భరముంబాపిరమా విభూండు కరుణం పాదంబులం దృక్కగా స్థిరమై వేడుకనింతకాలము సుఖశ్రీ నుందె భూదేవి తచ్చరణ స్పర్శములేమి శూద్రకులజు శాసింతురంసు నిరంతర శోకంబున నీరు కన్నుల నిడెన్ ధర్మజ్ఞ వీక్షించిదే. ఓ ధర్మజ్ఞ, ఓ ధర్మస్వరూప, పరమాత్ముడైనటువంటి కృష్ణ ప్రభువు ఈ భూలోకంలో అవతరించి భూభారం తీర్చాడు. కంసాది దుష్ట రాక్షసులను నిబర్హణం చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ అనేటువంటి పరమాత్మ యొక్క పూర్ణ లక్షణాలు మొత్తం కృష్ణావతారంలో ఆ స్వామి దర్శింపచేశాడు. అటువంటి ప్రభు యొక్క పాద స్పర్శకు భూదేవి చాలా పులకించి సుస్థిరానందంతో మైమరిచిపోయిందయ్యా.
ఇప్పుడు ఆ పరమాత్మ ఆవిడకు దూరం అయిపోయినాడు. కృష్ణ ప్రభు యొక్క నిర్యాణం జరిగింది. కృష్ణ ప్రభువు దేహత్యాగం చేశారు. వారు వెళ్ళిపోయేటప్పటికల్లా పాపాత్ములైనటువంటి వాళ్ళు తన మీద మళ్ళా పెత్తనం చెలాయిస్తారే అనేటువంటి భయంతో, బాధతో భూదేవి అలా కంటి వెంట అవిరళంగా, అవిశ్రాంతంగా, ధారాపాతంగా దుఃఖిస్తున్నది. నిజమే, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పాలన చేస్తున్నప్పుడు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు లోకంలో సంచరిస్తున్నప్పుడు, ధర్మణ్యుల యొక్క పాద స్పర్శ చేత లోకంలో ఉన్న క్షామం అంతా నశిస్తుంది అన్నారు. ఆ వాళ్ళు దూరం అయిపోయినారనుకోండి, ఆ క్షేమం పోతుంది, క్షామం మిగులుతుంది. ఇప్పుడు భూదేవికి మిగిలింది అదే. అందుకని దుఃఖపడుతున్నదయ్యా. మీరేమీ దుఃఖపడొద్దు, ఎందుకంటే మీ కష్టాన్ని నేను చూశాను. పరీక్ష నరేంద్రుడు కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డవాడు, విష్ణురాతుడు ఆ మహానుభావుడి పేరు. నోరు లేనటువంటి జంతువులు పడుతున్నటువంటి దుఃఖాన్ని గ్రహించి, గమనించి, వాటిని ఊరడించి ఇప్పుడు అధర్మవర్తనుడైనటువంటి కలిపురుషుడి వైపు తిరిగాడు పరీక్షణ్ మహారాజు. ఆయన ఏం చేశాడు? దుఃఖపడుతున్నటువంటి వాళ్ళని ఓదార్చాడు, వాళ్ళని భయం నుండి తప్పించాడు. మీకు భయం లేదు, నేనున్నాను అని వారికి అభయం ఇచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని దూసి ఆ పాపాత్ముడైనటువంటి రాజవేషంలో ఉన్న కలిపురుషుడి యొక్క శిరస్సుని పట్టుకున్నాడు పరీక్షణ్ మహారాజు. పట్టుకొని అతన్ని సంహరించడానికి సిద్ధపడ్డాడు. కలిని సంహరించడానికి సిద్ధపడతాడు. సంహరించేస్తే సరిపోయేదండి, మనకి బాధలన్నీ ఉండేవి కాదు, ఈ పీడంతా ఉండేది కాదు. ఆయన ఏదో వాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, సరే అని వదిలేశాడు. ఇదిగో ఇన్ని తిప్పలు ఆయన పడ్డాడు, మనము పడుతున్నాం, మన ముందు వాళ్ళు పడాల్సి వస్తున్నది. ఆ రోజే పరీక్షణ్ మహారాజు కలి సంహారం చేసి ఉంటే మనందరం మళ్ళా కృతయుగంలో బ్రతకాల్సినటువంటి అదృష్టం ఉండేది. మనకంత పుణ్యం లేదు కాబట్టి మనకి ఇంకా కల్లోనే ఉండేటువంటి పాపం బాగా మూటలు మూటలుగా వేళ్లాడుతున్నది వాకిట్లో గుమ్మడికాయలు కట్టినట్టుగా. ఆయన ఎప్పుడైతే ఖడ్గం తీసి పరీక్షిత్ మహారాజు కలిని సంహరించబోయినాడో ఆ కలిపురుషుడు గడగడ 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 వణికిపోయినాడు. వణికిపోయినాడు అంటే నిజంగానే వణికాడు. ఆ వణుకులో మరింత వణుకుతున్నట్టుగా నటిస్తున్నాడు. ఎందుకంటే పాపచిత్తులైనటువంటి వారు, పాపాత్ములైనటువంటి వారు, పాప లక్షణం మనస్సులో బాగా ఉన్నవాళ్ళు నటించినంత సులభంగా పెద్ద పెద్ద యాక్టర్లు కూడా నటించలేరు. అందుకనే ధర్మశాస్త్రం ఒకటి చెప్పింది, కోపంతో ఉన్నవాడికి మోసం చేయటం తెలియదు, మోసం చేసే లక్షణాలు ఉన్నటువంటి వాడికి కోపం కలిగి ఉండటం తెలియదు అని చెప్తారు. అందుకనే పాపచిత్తుల లక్షణం ఏమిటి అంటే నటించడం వాళ్ళ ప్రాథమిక విద్య అని చెప్పారు. వాడు నటిస్తూ సాష్టాంగ నమస్కారం చేసేట పరీక్షణ్ మహారాజుకి. చేసే కలిపురుషుడు కంపించదేహమెల్ల జంపకుమో రాజతిలక శరణాగతు రక్షింపుమని తనకు మ్రొక్కిన జంపక కలి చూచినగుచు జనపతి పలుకన్ కంపించదేహమెల్లన్. కలిపురుషుడు పరీక్షణ్ మహారాజు కాళ్ల మీద పడి, ఓ మహాప్రభో, ఓ నృపాల తిలక, ఓ రాజతిలక, భయంతో నా దేహం అంతా వణికిపోతున్నదయ్యా, నా శరీరం అంతా కూడా కడబట్టిపోతున్నాయి ప్రాణాలు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీ చరణాలని శరణు వేడుతున్నాను, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నాకు ప్రాణభిక్ష పెట్టు, దయచేసి నా మీద కత్తిని దూసి నా ప్రాణాలు తీయవద్దు మహాప్రభో అంటూ పరీక్షణ్ మహారాజు కాళ్ళ మీద పడ్డాడండి. వీళ్ళకు ఒక లక్షణం ఉన్నది. ఈ పాండవ వంశంలో పుట్టినటువంటి వాళ్ళకున్న లక్షణం ఏమిటి అంటే శరణన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ వధించరు. ఇదే లక్షణం రామాయణంలో రామచంద్రమూర్తి కూడా మనకి చూపిస్తారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిత యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పి ఆయనకు ఒక వ్రతం ఉన్నది. ఏమిటి ఆ వ్రతము అంటే పరమ దుర్మార్గుడైనా, పరమ శత్రువైనా, పరమ పాపి అయినా రామచంద్రమూర్తి పాదాల మీద పడి, రామా నీ వాడనురా, ఇక నన్నేమీ ఇబ్బంది పెట్టవాక, నా పూర్వ పాపాలన్నీ విస్మరించి నన్ను రక్షించు అని ఎవరైతే వేడుకుంటాడో వాణ్ణి రక్షిస్తాట రామచంద్రమూర్తి. అది ఆయన నియమం. ఇక్కడే ఓ మంచి మాట చెప్తారు.
రావణాసురుడు బ్రతికి ఉండగా ఆయన చేత వెడలగొట్టబడి విభీషణుడు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తాడు. లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబూధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపూగవం రామం దేవదేవం భజే. భీషణుడికి అభయం ఇచ్చాడు రాములు వారు. అభయం ఇవ్వటమే కాకుండా చతుస్సముద్ర జలాలు అప్పటికప్పుడు తెప్పించి ఆ ప్రాంతంలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారట. లంకా నగరానికి అభిషిక్తుడిని చేశారట. అయితే ఎవరు పెద్దవాళ్ళు మాట్లాడలేరా అంటే మాట్లాడకూడదు. రామ నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి అందరూ శిరోధార్యం అనాల్సిందే. రామాజ్ఞ అంటారే, దాన్ని దాటలేము. జాంబవంతుడు చాలా పెద్దవాడు, భూమి కంటే 3 రోజులు ముందు పుట్టాడు. ద సీనియర్ మోస్ట్ ఓల్డ్ సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలంటే జాంబవంతుడికే ఇవ్వాలి. భూమి కంటే 3 రోజులు ఏజ్ ఎక్కువ ఆయనకి, అందుకని చాలా సీనియర్ మోస్ట్ సిటిజన్ అన్నమాట జాంబవంతుడు. ఆయన అడిగాట, రామా, రావణాసురుడు సీతని ఎత్తుకుపోయాడు అనేటువంటి కారణం చేత వాడి తమ్ముడు నీ దగ్గరకు వచ్చి నీ పాదాలు పెడితే రావణుడు బ్రతికి ఉండగానే లంకా నగరాన్ని వాడి తమ్ముడికి అందించావు. రేపు రావణాసురుడి బుద్ధి మారి నీ సీతను నీకు అప్పగిస్తే ఇక రావణుని చంపాల్సిన అవసరం లేదు కదా. మరి ఆల్రెడీ విభీషణుడికి రాజ్యం అనౌన్స్ చేసేసావు, వాడు రావణాసురుడు బ్రతుకుంటాడు కదా, మరి ఇద్దరిని ఎట్లా రాజ్యంలో నిర్వర్తింపజేస్తావు? 6 నెలలు జమ్మూలో అసెంబ్లీ, 6 నెలలు శ్రీనగర్లో అసెంబ్లీ నడిపినట్టుగా ఏమన్నా నడుపుతావా అని అడిగారట. రామచంద్రమూర్తి నవ్వి, సత్య రఘువంశంలో పుట్టినటువంటి వాళ్ళు రెండో మాట మాట్లాడరు తాతయ్య. ఇప్పటికి కూడా లంకా నగరం విభీషణుడిది. నువ్వన్నట్లుగా రావణాసురుడికి మనస్సు మారి నా సీతను నాకు ఒప్పగిస్తే నేను వాడిని చంపను. మరి వాడిని ఏం చేస్తాను అన్నారు. నా అయోధ్య నగరాన్ని వాడికి ఇస్తా, వాడు పరిపాలించుకుంటాడు అని చెప్పారు. ఇదండి మహాత్ముల యొక్క చరిత్ర. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. వాళ్ళ దృష్టి, వాళ్ళ విజను అలాగే ఉంటుంది. అందుకనే ఉంటే దృష్టిలో లోపం ఉంటుంది, సృష్టిలో లోపం లేదు. దృష్టి లోపాన్ని సరి చేసుకుంటే సృష్టి వైభవం తెలుస్తుంది అని చెప్తారు పెద్దలు. మహాత్ములు వాళ్ళ అభిప్రాయం వేరుగా ఉంటుంది, అందుకనే వాళ్ళు మహాత్ములు అన్నారు. గొప్పదైనటువంటి ఆత్మ ప్రకాశం కలిగినటువంటి వాళ్ళు. ఆ గొప్పదైన ఆత్మ ప్రకాశం కలిగి ఉన్నటువంటి వాడే పరీక్షణ్ మహారాజు కూడా. సంహరించడానికి సిద్ధపడి ఆ కలిపురుషుడు కాళ్ల మీద పడేటప్పటికల్లా ఆ వంశంలో పుట్టిన వాళ్ళకు ఒక లక్షణం ఉంది. ఏమిటి అది అంటే, అర్జున కీర్తి సమేతుండర్జున పౌత్రుండు భయ రసావృత జనులన్ నిర్జితుల జంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మ. ఓ దురాత్ముడా, పరమ పాపాత్ముడమైనటువంటి ఓ కలి, అత్యంత నిర్మల విశోరుడైనటువంటి అర్జునుడి వంశంలో పుట్టాను నేను. ఆయన మనవణ్ణి నేను, ధర్మరాజుల వారి మనవణ్ణి. ఆ వంశంలో పుట్టిన వాళ్ళకు ఒక ధర్మం ఉంది. ఓడిపోయినటువంటి వాళ్ళని చంపరు, ధైర్యం కోల్పోయినటువంటి వాళ్ళని చంపరు, కాళ్ళ మీద పడ్డటువంటి వాళ్ళని చంపరు, నీవే తప్ప ఇతప్పరం వెరుగా అన్నటువంటి వాళ్ళని చంపరు. కాబట్టి నువ్వు ఇప్పుడు నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నీకు మరణదండన లేకుండా నేను నిన్ను రక్షిస్తున్నాను. అయితే నువ్వు ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్పాడండి పరీక్షిత్తు. నిన్ను చంపట్లేదు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే కుదరదు. నువ్వు ఈ భూమండలంలో ఉండే అవకాశమే లేదు. అసలు ఈ భూమండలంలోనే నీకు స్థానం లేదు. పైగా రాజవేషాన్ని ధరించి ఉన్నావు. ఈ కలి లక్షణాలు ఏమిటో పరీక్షణ్ మహారాజు బాగా చెప్తున్నాడు. ఏమిటి కలిపురుష లక్షణాలు? మొదటిది అసత్యం. అందుకనే అసత్యం అనేటువంటిది అరటి చెట్టు పిలకల వంటిది అన్నాడు. అనుకోకుండానే వేసేస్తూ ఉంటాయి. 1కి 2, 2కి 3, 3కి 30, 30కి 60, 60కి 70, 70కి 700. అరటి చెట్టు పిలకల్లాగా అసత్యం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక పొరపాటు మాట మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 మాటలు మాట్లాడాల్సి వస్తుంది. 100 మాటలు మాట్లాడుతున్నప్పటికీ తెలుస్తుంది మొదటి పొరపాటు మాటే, ఇది అసత్యమే అని. కాబట్టి కలి యొక్క మొదటి లక్షణం అసత్యం.
రెండవది లోభం, పిసినారితనం. మూడవది దొంగతనం. నాలుగవది దౌర్జన్యం. ఐదవది దురాచారం. ఆరవది మోసం. ఏడవది కలహం. ఎనిమిదవది కపటం. తొమ్మిదవది కలుషం. నాలుగవది దౌర్భాగ్యం. ఈ 9 లక్షణాలు కలి లక్షణాలు అని చెప్పారు. ఎంత బాగా చెప్పారో చూడండి. అసత్యము, లోభము, దొంగతనము, దౌర్జన్యము, దురాచారము, మోసం, కలహం, కపటం, కలుషం, దౌర్భాగ్యం. కాబట్టి ఒక్కసారి బేరీజు వేసుకుంటే ఇవి ఎవరెవరిలో ఏ పర్సెంట్లో ఉన్నాయో తెలిసిపోతాయి అని చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజు. ఓ కలిపురుషుడా, ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా యజ్ఞేశ్వరుడైనటువంటి మహావిష్ణువుని సమస్త మహర్షులు బ్రహ్మవర్త దేశంలో పెద్దలు యజ్ఞాలతో పరమాత్మని ఆరాధిస్తున్నారు. కాబట్టి వారందరికీ పరమాత్మ వాయు రూపంలో సంచరిస్తూ వారి వారి యొక్క ఈప్సితాలన్నీ నెరవేరుస్తుంటారు. కాబట్టి ఈ ప్రదేశంలో నీవు ఉండేటువంటి అవకాశమే లేదు అని ఆ పైకెత్తినటువంటి కత్తిని దించి పరీక్షణ్ మహారాజు కలిపురుషుణ్ణి భూలోకంలో ఉండే అవకాశమే లేదన్నాడు. ఆయన అన్నాడు, కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం వణకటం తగ్గించాడు. మరీ అనవసరంగా ఎక్కువ వణకూడదు, అవసరం లేదు, వీడిని వణికించాలి కాబట్టి కొంచెం తగ్గాడు. తగ్గి ప్రాణాలు తీయనని చెప్పేటప్పటికల్లా కొంచెం ధైర్యం కలిగి ఈ పురుషుడు పరీక్షిత్తుని అడుగుతున్నట్ట, స్వామి నువ్వు నన్ను ఇక్కడెక్కడా ఉండొద్దని చెప్తున్నావు, కాకపోతే జగదీశ్వరని ఎడిదము ధగధగిత ప్రభలతోడ దరచుగొమెరయు బెగడెన్ జిత్తము గుండెలు వగిలెడినందునిక జొత్తు భావింపగదే. ఇక తర్వాతంతా నీకు ఆందోళన, నాకు హిందోళన. జగదీశ్వర నీ అడిదము ధగధగిత ప్రభలతోడ దరచుగమెరయు. ఓ పరీక్షణ్ నరేంద్ర, ధగద్ధగాయమానంగా మెరుస్తున్నటువంటి నీ కరవాలాన్ని చూచేటప్పటికల్లానే నా గుండెలు బెదిరిపోతున్నాయ్యా, నా హృదయం ముక్కలైపోతున్నది. కఠిన సదృశమైనటువంటి శిలా సదృశమైనటువంటి నీ మాటలు వినేటప్పటికల్లా నాకు వణుకు కలుగుతున్నది. నా వణుకు ఇంకా తగ్గలేదు. ఈ స్థితిలో, ఈ దురవస్థలో, ఈ దౌర్భాగ్యమైనటువంటి అవస్థలో నేను ఎక్కడికి పోయేది, నేను ఎక్కడుండేది? నువ్వే ఆలోచించు. మరి నేను కూడా ఉండాలి కదా. నాకేదో ఒక్క జాగా అయినా చూపించవయ్యా, ఎక్కువ అక్కర్లేదు, ఒక్క అడుగు చూపించు అంతే. సూదిలాగా తయారై వచ్చినటువంటి వాళ్ళు దబ్బనంలా దిగబడతారంటారే, దుర్మార్గానికి అసలు ఎప్పుడూ తోవ ఇవ్వకూడదు. దుర్మార్గానికి కొంచెం తోవ ఇచ్చాము అనేటప్పటికల్లా ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. నన్ను ఇక్కడ ఉండొద్దంటున్నావు, నేను ఎక్కడ ఉండాలి? నాకు ఏదైనా తోవ చూపించు, ఒక్క అడుగు చూపించు, ఒక్క ప్లేస్ చూపించు, చాలు నేను ఎక్కడ ఉంటాను అన్నట్టు. అనేటప్పటికల్లా పరీక్షణ్ మహారాజు వాడి ఏడుపు చూసి, సరేలే, నా విష్ణు పృథ్వీపతి అని కదా, దుర్మార్గుడైనప్పటికీ రాజు వాడికి తగిన దండనే విధించి వాడిని మంచి తోవలో పెట్టే ప్రయత్నం చేస్తాడు, చెయ్యాలి. ఈయనన్నారట, సరే నీకు ఒకటడిగావు, నేను 4 ప్రదేశాలు ఇస్తున్నా, పోయి అక్కడ ఉండు అన్నారు. ఏమిటండి ఆ 4 అన్నారు. మొట్టమొదటిది జూదం, రెండవది మద్యం, మూడవది స్త్రీ, నాలుగవది ప్రాణులని వధించేటువంటి స్థలం. ఈ 4 ప్రాంతాల్లో నువ్వు ఉండు అన్నారు. పరీక్షణ్ మహారాజు 4 ప్లేసులు ఇచ్చాడు. కాబట్టి ఈ 4గింట్లలో ఎవరు ఎక్కువ బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళల్లో కలిపురుషుడు నిండి నిమిడీకృతంగా ఉంటారు అని భాగవత మహాపురాణం మనకి చెప్తున్నది. జూదము, మద్యపానం, స్త్రీ, ప్రాణివధ, జంతువధ జరిగేటువంటి ప్రదేశాల్లో నువ్వు బాగా ఉండవచ్చయ్యా అన్నారు. అందుకనే ఈ 4 మానవులకి అసలు పనికిరావు అని చెప్పారు. స్త్రీ లౌల్యం కూడా పనికిరాదు. ధర్మబద్ధమైనటువంటి వివాహం చేసుకొని
ధర్మబద్ధంగా ఆ స్త్రీ యందు సంతానాన్ని కని వంశవృద్ధి అయితే పితృదేవతలు సంతోషిస్తారు. అందుకని భారతీయ సనాతన సంప్రదాయం అంతా కూడా ధర్మంతో ముడిపడి ఉన్నది. ధర్మం లేకుండా అర్ధకామాలు లేవు. ధర్మం లేకుండా అర్ధకామాల్ని ఆశించకూడదు, ఆశ్రయించకూడదు. ధర్మాన్ని లేకుండా అర్ధకామాలు ఆశ్రయించడం ఎట్లాంటిది అంటే, పాము కోర్రలలో విషం ఉంటుందని తెలిసి కూడా పాము నెత్తిని ఉన్నటువంటి మణిని పొందటం వంటిది అని చెప్తారు పెద్దలు. కాబట్టి ధర్మంతో అర్థము, ధర్మంతో కామము, ధర్మంతో మోక్షము అన్నారు. ఆ ధర్మం ఎప్పుడైతే లుప్తమైపోయే ప్రదేశాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది జూదం అని చెప్పారు, రెండవది మద్యపానం అన్నారు, మూడవది ధర్మభ్రష్టంగా తిరిగేటువంటి స్త్రీ లౌల్యము అని చెప్పారు, నాలుగవది ప్రాణివధ, జంతువధ అని చెప్పారు. అందుకనే ఈ సమస్త ప్రపంచంలో ఇంకో జీవిని చంపేటువంటి అర్హత మరొక జీవికి లేదు అని చెప్తారు రమణ మహర్షుల వారు. ఎందుకు అన్నారు, ఆ జీవిని బ్రతికించేటువంటి యోగ్యత నీకుంటే దాన్ని వధించవచ్చు అని చెప్పారు. మాంసం మాంసేన వర్ధతే అని చెప్పారు. ఇప్పుడేదో ఆరోగ్య రీత్యా వచ్చేసి మేము వెజిటేరియన్స్ లోకి వచ్చేసాం, మేము శాఖాహారం కాదు, శాఖాహారం అక్క ఒత్తుగా చెప్తున్నారు. ఒత్తుగా అంటే కొమ్మలు కాండలతో సమానం, శాఖాహారము అన్నారు. ఎందుకని ఆ మాంసం మాంసేన వర్ధతి అని చెప్పారు. ఏ మాంసం అయితే మనం తింటామో అది ఆ మాంస రూపంలోనే శరీరంలో వర్ధితం అవుతుంది నాయన, మరొక రూపంలోకి మారదు అన్నారు. పైగా ఇవన్నీ కూడా కలిపురుషుడు సులభంగా జీవులని నాశనం చేయటానికి ఏర్పాటు చేసిన మార్గాలు. అందుకనే పెద్దలు వీటికి దూరంగా ఉండమన్నారు. సప్తవ్యసనాల్లో చెప్పారు, జోదం కూడా సప్తవ్యసనాల్లో ఒకటే, మద్యపానం కూడా సప్తవ్యసనాల్లో ఒకటే, ధర్మబద్ధం కాని స్త్రీ లౌల్యం కూడా సప్తవ్యసనాల్లో ఒకటే, చెయ్యకూడనటువంటి వధ చేసి ఆ దీవిని తినటం కూడా సప్తవ్యసనాల్లో ఒకటే. ఈ నాలుగిట్లలో ఉండు అన్నారు. వాడన్నాడు, నేను ఒకటి అడిగితే ఈయన 3 అడిషనల్గా ఇచ్చాడు, బోనస్ గా ఇంకోటి అడిగితే ఇవ్వకపోతాడా అనుకున్నాడు. ఏమండి 4 మరీ ఇబ్బందిగా ఉంటుంది, బోనస్ డబల్ ధమాకా బంపర్ ఆఫర్ అంటారే, 2 కొంటే 1 ఫ్రీ అని. ఆ 1 ఫ్రీ వాడు ఎందుకు ఇస్తాడండి? ఈ మనం కొన్న రెండిట్లలోనే దాని ఖర్చు కూడా వేసి మనకి ఫ్రీగా ఇస్తాడు. ఇచ్చినట్టు వాడు నటిస్తాడు, పొందినట్టు మనం నటిస్తాం. ఈ నటనే ఇదంతా. కాబట్టి వీడు కూడా ఇంకొక ఏరియా ఏదైనా ఉంటే నాకు చూపించండి బాబు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు అసలే పరీక్షిన్ మహారాజు, అర్జునుడు కుమారుడు యొక్క పౌత్రుడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు మంచిది కాదు, ఇంకొక ఏరియా చెప్పండి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన ఇంకోటి ఏం చెప్పారు అన్నారు, సువర్ణం, బంగారంలో ఉండు అని చెప్పాడు. కాబట్టి ఎవరికి బంగారం మీద మంచి అభిప్రాయం ఉంటుందో, ఎవరికి బంగారం మీద మంచి భావం ఉంటుందో వాళ్ళ ఇంట్లో కలిపురుషుడు చక్కగా 70 mm స్టీరియోఫోనిక్ DTS సౌండ్ సిస్టంలో ఉన్నట్టుగా చెప్పింది శ్రీమద్ భాగవతం. బంగారాన్ని 5వ స్థానంగా ఇచ్చాడు. దీనివల్ల ఏమైంది అన్నారు, చూడండి, ఒక 5 స్థానాలు పరీక్షిన్ మహారాజు కలిపురుషుడికి చూపిస్తే ఈ 5 స్థానాల వల్ల వాడి ఇంకొక 5 ప్లస్ పాయింట్లు పుట్టించాడండి. అది వాడి విశేషం. ఈ ప్లస్ ఏమిటి అన్నారు, ఈ 5టి వల్ల ఒకటి అసత్యం, రెండవది గర్వం, మూడవది కామం, నాలుగవది హింస, 5వది వైరం. ఈ 5 కలిపురుషుడు తన కోసం సృష్టించుకున్నాడు. పరీక్షిన్ మహారాజు 5 ఇస్తే ఆ 5టికి బోనస్గా కలిపురుషుడు 5 సృష్టించుకున్నాడు. సరే, కలిపురుషుణ్ణి నిగ్రహించాడు ఆయన, కలిపురుషుణ్ణి వధించలేదు. కలిపురుషుణ్ణి ఆదేశించి కలిపురుషుణ్ణి నిగ్రహించి, ధర్మదేవత పోగొట్టుకున్నది కదా 3 పాదాలు, తపస్సు, శౌచము, దయ, ఆ ధర్మదేవత పోగొట్టుకున్నటువంటి 3 పాదాలని తిరిగి ధర్మదేవతకి అప్పగించాడండి పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు ఈ సంభాషణ చేసి ధర్మదేవత స్వరూపంలో ఉన్న వృషభానికి తపస్సు, శౌచము, దయ అనేటువంటి 3 పాదాలు అప్పచెప్పి భూదేవికి
అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించాడు. సర్వమంగళ నామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, కామ క్రోధ లోభ మోహ పాశంబూల కడకు ద్రోషి కావుమయ్య రామ రామ, నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ, సర్వమంగళ నామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. అలా కలిపురుషుణ్ణి నిగ్రహించి భూదేవికి ఆనందం కలిగించి కౌరవ సామ్రాజ్య లక్ష్మిని స్వీకరించి వాసుదేవుడి అనుగ్రహంతో చాలా అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షతతో 4 సముద్రాల మధ్య ఉన్నటువంటి భూమండలాన్ని ఏకఛత్రంగా పరిపాలన చేస్తున్నాడు పరీక్షిత్ నరేంద్రుడు. అయితే ఆయన పరిపాలన చేస్తున్న కాలం కలికాలం అయినప్పటికీ కలిపురుషుణ్ణి నిగ్రహించాడు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తున్నాడు. కలిని విజృంభించి ప్రాణాలతో అరికట్టాడు. అలా పరీక్షిత్ మహారాజు చక్కగా రాజ్యం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవయ్యా అని శౌనకాది మహర్షులు సూతుల వారిని అడిగితే, ఏం లేదు స్వామి, ఇలా రాజ్యం చేస్తూ పరీక్షిత్ నరేంద్రుడు ఒకరోజు వేటకి వెళ్ళాడు అని చెప్పారు సూతుల వారు శౌనకాది మహర్షులకు. కోలములు గనయు వృక శార్దూలములు దరక్షు ఖడ్గరోహిత హరిసుండాలములు శరభ చమర వ్యాలముల వధించ విభుడు వడినోలముల. వేటకి వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు. ఆ వేట చాలా భయంకరంగా జరిగింది. పెద్ద పెద్ద వరాహాలు, అడవి ఎద్దులు, తోడేళ్లు, పెద్ద పులులు, శివంగులు, ఖడ్గమృగాలు, సింహాలు, ఏనుగలు, శరభాలు, జడల బర్రెలు, కొండ చిలువలు. ఆ మహారాజు చాలా నైపుణ్యంతో వాటినన్నిటినీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా దూరంగా తరిమి వేశాడు. వేటిని సంహారం చెయ్యేలా దూరంగా తరిమి వేశాడు. ఆ విధంగా వేటగాళ్లు మెచ్చేట్టుగా చంద్రమండలంలో మృగాన్ని తప్ప అరణ్యంలో ఉన్నటువంటి మృగాలన్నిటినీ కూడా జనబాహుళ్యానికి దూరంగా తరిమేశాడు. చాలాసేపు తరిమి పరుగులెత్తి వాటన్నిటినీ దూరంగా తరిమేసేటప్పటికల్లా మెలగుట చాలించి మేలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియడై యతి దీర్ఘ జటలు దాన్నావరింప. చాలాసేపు వేటాడాడు. వేటాడి 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 దాహం కలిగింది పరీక్షిత్ మహారాజు. చాలా దప్పిక కొన్నాడు. గొంతు ఎండిపోతున్నది, నాలుక పెడసగడుతున్నది. ఎక్కడైనా కాసేపు విశ్రాంతిగా కూర్చోవాలి, కాసిని మంచినీళ్లు తాగాలి, దేహానికి కలిగినటువంటి ఈ తాపాన్ని తీర్చుకోవాలి. ఎక్కడైనా కాసేపు కూర్చునేటువంటి వసతి సౌకర్యం ఉందా అని చూస్తూ మెల్లగా గుర్రాన్ని దిగి ఆ గుర్రం కళ్ళెం ఒక చేత్తో పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ అలా నడుస్తూ ఒక వనానికి చేరాడు. ఆ వనం ఎలా ఉన్నది అన్నారు. ప్రశాంతంగా పరీక్షిత్తు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ వాతావరణం అంతా అక్కడ ఏర్పరచబడ్డట్టుగా ఉన్నది. ఆ వనం చాలా ప్రశాంతంగా ఉన్నది, చాలా హాయిగా ఉన్నది. ఏ విధమైనటువంటి శబ్దాలు లేవు, కిలకిలా రావాలు లేవు, ఘాట్పులు లేవు, మలయ పవన వీచికలు తప్ప మరొక్కటి లేదు ఆ వనంలో. అలాంటి వనంలో ఒక చెట్టు కింద
అర్ధనిమీలిత నేత్రుడై ఒక మహాత్ముడు ఎవడో తపస్సు ఆచరిస్తూ బ్రహ్మానంద స్థితిని పొంది ఉన్నాడు. ఎలా ఉన్నాడు అన్నాడు. పోతన గారు ఇక్కడ చాలా మంచి విషయం చెప్పారు. బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడై, అది బ్రహ్మాత్మైక్య స్వరూప స్థితిలో ఉన్నాడు ఆ మహానుభావుడు. ఈ దేహాంతర బుద్ధి ఏమీ లేదు, దేహ భ్రాంతి లేదు. దేహంలో కేవలం పరమాత్మ యొక్క దివ్య అనుసంధానాన్ని కోరుకొని దాన్ని ఆశించి దాన్ని అనుభవిస్తూ దాని ఎందే రమిస్తూ ఉన్నాడు ఆయన. అంటే దేహాత్మ బుద్ధి లేదు, పంచేంద్రియముల యొక్కటువంటి స్పర్శ లేదు, కేవలం బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు. శాంతంగా తపస్సు చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి జడలు కట్టి ఉన్నాయి ఆ మహానుభావుడికి. జింక చర్మం ధరించి ఉన్నాడు. పంచేంద్రియాలని నిరోధించి ఉన్నాడు. ప్రాణాన్ని, మనస్సుని, బుద్ధిని లోగొన్నాడు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు లేవు ఆ మహానుభావుడికి. చూడండి ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు అంటే, ప్రాణము, మనస్సు, బుద్ధి ఆయన ఆధీనంలో ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు లేవు. వాటిని అతిక్రమించిన తర్వాత నాలుగో అవస్థ ఏమిటి అన్నారు? సమాధి అవస్థ అన్నారు. ఆ సమాధిలో ఉన్నాడు. ఎవరాయన? బ్రహ్మానుసంధానం చేస్తున్నాడు, బ్రహ్మ యందు రమిస్తున్నాడు, బ్రహ్మ యందు భ్రమిస్తున్నాడు, బ్రహ్మ పదార్థము యందు చెరిస్తున్నాడు. ఎవరా మహానుభావుడు అంటే శమీక మహర్షి అని చెప్పారు. ఆయనను సమీపించాడు పరీక్షిత్ మహారాజు. దవడలు ఎండిపోయినాయి, నాలుక తడి ఆరిపోయింది. చాలాసేపు వేటాడాడు కదా. శరీరం మానవ దేహమే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయానికి దాని యొక్క స్వరూపం బయటపడాల్సిందే, తప్పదు. ఎంత దాచుకున్నా స్వభావో దురతిక్రమ అని మనం ఎన్ని వేషాలు వేసినా శరీరం దాని సమయం వచ్చినప్పుడు దాని ధర్మాన్ని అది చూపిస్తుంది. అందుకనే శరీరాన్ని దాని ధర్మం అది చూపించడం మొదలుపెట్టినప్పుడు మనం కూడా దాని ధర్మాన్ని అనుసరించడం చాలా మంచిది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి శరీర ధర్మం ప్రతి జీవికి ఉంటుంది. బాగా వయస్సులో ఉన్నప్పుడు, బాగా పొగరుగా ఉన్నప్పుడు, బాగా పౌరుషంగా ఉన్నప్పుడు, బాగా మత అహంకారాలతో ఉన్నప్పుడు సింహం 10 అడవి దున్నల్ని వేటాడుతుంది. అదే సింహం వృద్ధాప్యం వచ్చేసి ఎండిన డొక్కలతో, బక్క చిక్కినటువంటి డొక్కలతో ఆ దవడలు లోపలికి పోయి, కళ్ళు లోపలికి పోయి, ఎదురుగా ఉన్న పదార్థాన్ని కనీసం చేత్తో అందుకొని తినేటువంటి అవస్థ లేక ఏడుస్తూ ప్రాణం వదిలేస్తుంది. కాబట్టి ఎంతటి వాడికైనా శరీర ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని ధర్మాన్ని శరీరం ఉన్న ప్రతివాడు అనుసరించాల్సిందే తప్ప అదేదో మాయ చేసో, మోసం చేసో, ఇంకోటేసో దాన్ని లోభ మోహాలు పుచ్చే ప్రయత్నం చెయ్యరాదు అని చెప్తారు పెద్దలు. శరీర ధర్మం ఏమిటి అంటే దాని సమయం వచ్చినప్పుడు అది చూపిస్తుంది, ఇది నేను అని. దాని ధర్మానికి అలవాటు పడి మనం కూడా నడవాల్సిందే. అయ్యా, ఈయన చాలాసేపు వేటాడాడు. దాహం, నాలుక తడారిపోతున్నది, దవడలన్నీ ఎండిపోయినాయి, పెద్దగా మాట కూడా రావట్లేదు. వెంటనే దగ్గుత్తికతో చాలా కష్టంతో ఆయనతో మెల్లమెల్లగా అంటున్నాడు, ఓ మహాత్మా, ఓ సంయమీంద్ర, తోయములు దెమ్ము మాకి, తోయము వేటాడ వెరవు దొరకదు ఘనచే, తోయుత డప్పి జనించెను, తోయము వారలు నేరు దుస్సకమనగా, తోయములు దెమ్ము మాకి. నీళ్లు 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 అంటున్నట్ట పరీక్షిత్ మహారాజు. స్వామి, ఈ సమయంలో గొంతు ఎండిపోతున్నది, దాహంతో నాలుక పిడసగట్టుకుపోతున్నది, దవడలన్నీ ఎండిపోతున్నాయి, దుస్సహమైనటువంటి దాహంతో బాధపడుతూ ఉన్నాను. మా వాళ్ళందరికీ దూరంగా వచ్చేశాను. నా వారెక్కడో ఉన్నారు. నేను దాహానికి దగ్గరగా ఉన్నాను. నాకు కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, దాహంగా ఉంది, గొంతెండిపోతున్నది అని ఆ శమీక మహామునిని ఈ పరీక్షిత్ నరేంద్రుడు దగ్గుత్తిక స్వరంతో అడిగాడండి. ఆయన ఎలా ఉన్నాడు అన్నారు.
ముందే చెప్పారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను అధిగమించి 4వ అవస్థ అయినటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్నాడు అంటే ఆ ఉన్నటువంటి వాడికి బాహ్య ప్రపంచంలో పిడుగులు పడ్డ బ్రహ్మాండం బడ్డలైనా అతడికి ఏమీ తెలియదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సదాశివ బ్రహ్మేంద్రుల వారు సమాధిలో ఉన్నారు. ఉండేటప్పటికల్లా కావేరి వరద వచ్చింది. వరద వచ్చి ఆ కావేరి అఖండ కావేరి కట్టలు గట్టులు తెంచుకుంటూ ఊళ్ళు గ్రామాలు పల్లెలు పట్టణాలు ముంచేస్తూ సమాధి స్థితిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల వారిని కూడా ఈడ్చుకుపోయింది. ఎక్కడికి ఈడ్చుకుపోయింది అంటే ఎన్ని కిలోమీటర్లు లాక్కెళ్ళిపోయిందో. లాక్కెళ్ళిపోయి ఇసుక మేటేసేస్తే ఆ మేటలోనే ఈయన బ్రహ్మ సమాధిలో ఉన్నారు. వరద తగ్గిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళంతా మేటలు తవ్వుతూ ఉంటే, ఇసుక మేటలు తవ్వుతూ ఉంటే ఆ మన మట్టి ఉంటుంది కదా, ఒండ్రు మట్టి, ఆ ఒండ్రు మట్టి మేటలన్నీ తీస్తూ ఉంటే ఆ మేటలో ఈ మహానుభావుడు అట్లా శవంలాగా ఉన్నట్ట. ఒరే శవం కొట్టుకొచ్చింది రోయ్ అన్నట్టు. ఎవరు? శవం కాదురా, అది శివస్వరూపంగా ఉన్నాడు, ఆయన శవం కాదు, సమాధిలో ఉన్నాడు, ఆయనకి ఇదేం తెలియలేదని చెప్పారు. తర్వాత ఆయనకి ఎప్పటికి తెలివి వచ్చిందో, వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలోంచి లేచి వెళ్ళిపోయినారు. సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆనందం అనుభవిస్తుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అన్నీ చూస్తూ అన్నీ వింటూ అన్నీ చేస్తూ ఏదో తపస్సు చేస్తున్నాం, సమాధిలో ఉన్నాం, జపం చేస్తున్నాం అని నాబోటి వాడు అనుకుంటే సరిపోతుంది, కానీ నాబోటి వాళ్ళతో వాళ్ళని పోల్చుకోరాదు. సమాధిలో ఉన్నాడు, పైగా అఖండ సమాధిలో ఉన్నాడు. ఇంకోటి ఏమిటి అన్నారు? బాహ్యేంద్రియ జ్ఞానం లేదా మహాత్ముడికి అన్నారు. బయట ప్రపంచంతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నాడు. కేవలం పరమేశ్వర చింత పరతంత్రుడై. ఎంత మంచి మాట చెప్పారండి వ్యాస మహర్షుల వారు, పోతన గారు. పరమేశ్వర చింత పరతంత్రుడై, అంతే. బ్రహ్మ వస్తువు యందు మాత్రం లగ్నమై ఉన్నది అతని మనస్సు. దాహంతో ఉన్న పరీక్షిత్ మహారాజు ఇది తెలుసుకోలేకపోయినాడు. ఎందుకంటే ఆ నెత్తి మీద ఆ అవస్థ ఉన్నప్పుడు తెలియనివ్వదండి. ఆ నెత్తి మీద ఉంటారు కదా ఆ కూడనటువంటి గుణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు. ఏమిట్రా అవన్నీ మూటగట్టి నెత్తిన పెట్టుకొచ్చావా అంటారు పెద్దవాళ్ళు. అవి నెత్తిన ఉన్నప్పుడు ఇటువంటి విషయాలను గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది, గుర్తించలేకపోను వచ్చు. కోపం కలిగింది ఆయనకు. కనులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడు తనున్నవాడు, చేసన్నలనైన రమ్మనడు, సార జలంబులు తెచ్చిపోయడే, మన్నలనైన చేయడు, మన్ననలైన చేయడు, సమగ్ర ఫలంబులు పెట్టడిల్త, సంపన్నత నొందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావము, సన్నత నొందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావముల్. కన్నులు మూసి బ్రాహ్మణుడు. ఇంత మహానుభావుడు, కలిపురుషుణ్ణి నిగ్రహించినటువంటి వాడు, కలిని సంహరించకుండా వదిలేసినటువంటి వాడు, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి ఆయనకి? ఆయనకు రావాల్సిన ఆలోచనేనా? కోపం కలిగిందిట, మహాకోపం కలిగింది. ఎంత గర్వంగా ఉంది బ్రాహ్మడికి. కళ్ళు తెరవట్లేదు, బెల్లం కొట్టిన రాయిలాగా కదలట్లేదు, మెదలట్లేదు. పోనీ కనీసం సైగలతో రమ్మనైనా పిలవలేదు, కాసిన మంచినీళ్ళు ఇవ్వలేదు. మహారాజ వేషంలో ఉన్నా నన్ను కూర్చోమనైనా అనలేదు, కాసిన మంచి పళ్ళైనా తెచ్చివ్వలేదు. ఇంత కన్నులు మూసుకుపోయినాయి. వీడిదంతా తపస్సు, ధ్యానము, శౌచము అనుకుంటున్నాడు. కాదు కాదు, వీడికి వల్ల మాలినటువంటి గర్వాహంకారములు అని ఆలోచిస్తున్నట్టండి పరీక్షిత్తు. ఎందుకు ఆలోచించారు అంటే ఆ నెత్తి మీద వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరు కూర్చున్నారో తర్వాత మనం చేస్తాం. వారి గోరుచున్న వారికి శీతల వారియుడుట ఎట్టి వారికైనా, వారి తంబుగాని వలసిన ధర్మంబు వారి ఇడడు దాగవారిగాడు. దాహంతో నోరెండి, దాహంతో నాలుక పిక్కుపోతూ గేహం ముందుకు వచ్చారు. గేహము అంటే గృహము, గృహము ప్రకృతి, గేహము వికృతి, గీము వికృతి అంటారు. దాహంతో గొంతు ఎండి గేహం ముందుకొచ్చినటువంటి అతిథికి చల్లని మంచినీళ్ళు ఇవ్వకుండా ఇట్లా
గర్వంతో ఉంటాడా? అసలు వచ్చినటువంటి వాడికి ముందర పంచభక్ష పరమాన్నాలు పెట్టినా పెట్టకపోయినా పర్వాలే, వాడికి అసలు మంచినీళ్ళు ఇవ్వాలి అన్నారు. ఇది ఎటువంటి వారికైనా తప్పకుండా చేయవలసిన కర్తవ్యము అన్నారు. అటువంటిది ఆ కర్తవ్యాన్ని ఈ జటి ఎందుకు పాటించట్లేదు, ఎందుకు ఇతడు దాన్ని నిరాదరణ చేస్తున్నాడు అని లోపల ఉడికిపోయాడు. ఉడికిపోయాడండి. చాలా కోపం కలిగింది. అందుకని కోపం కలిగినప్పుడు మనం సంకల్పంగా కానీ అసంకల్పంగా కానీ అహంకారంగా కానీ ఓ పాపకార్యం చేస్తాం. ఇది తప్పదు. పెద్దలు ఏం చెప్పారు అన్నారు, కోపం కలిగినప్పుడు వెంటనే ఒక్క నిమిషం ఆలోచించమన్నారు. కొద్దిగా వెనక్కి జరిగి కాస్త కళ్ళు మూసుకొని మనస్సుని ప్రశాంత చిత్తంగా మరల్చుకుంటూ, అసలు ఈ కోపం ఇప్పుడు నాకెందుకు కలగాలి, ఈ కోపాన్ని కలిగించుకోవటం వల్ల నేను పొందేదేమిటి, లేనిపోనటువంటి నరకాన్ని పొందడం తప్ప నేను ఇంకేదైనా ఓ మెట్టు పైకెక్కేటువంటి అవకాశం లేదు కదా, లేనప్పుడు ఈ కోపాన్ని నేను ఎందుకు ధరించాలి, ఎందుకు కలిగి ఉండాలి అని ఒక్క లిప్త కాలం చాలన్నారండి, ఒక్క రెప్పపాటు కాలం చాలన్నారు. అందుకే అజ్ఞానం చాలా తొందరగా వచ్చేస్తుంటుందిట. ఆ వస్తున్నది అని తెలుసుకున్నప్పుడు వెంటనే తలుపేసి గడి అయ్యాలి. ఇంకా మొత్తం ఎంటర్ అవ్వలేదు అనుకుంటే నువ్వు ఎగ్జిట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా కోపం కలుగుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే ఏం చేయమన్నారు, రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. కాసేపు భగవన్నామం చేయమన్నారు, ఏదో ఒక నామం చేయమన్నారు. జయదేవ జయదేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ, శ్రీ భారతీ తీర్థ జయ సద్గురునాథ, ఏదో ఒక నామం చెయ్యాలి. చేసేటప్పటికల్లా ఏమవుతుంది అన్నారు, ఈ కలిగినటువంటి కోపం అనేటువంటి అగ్ని మంట మీద భగవన్నామం అనేటువంటి నీళ్లు పడి చల్లారిపోతుంది అని చెప్పారు. దాంతో మనస్సు ప్రశాంతం అవుతుంది. ఇక మనం ఆ కలిగినటువంటి క్షణికావేశానికి లోబడి పాపం చేసేటువంటి అవకాశం లేకుండా భగవంతుడు చేస్తాడు. పెద్దలు ఎంత దూరదృష్టి అండి, ఎంత ఆలోచన, వాళ్ళ విజన్ ఎంత గొప్పది. అందుకనే సర్వ పాపాలకు కోపమే మూలము అన్నారు. అటువంటి కోపం తపస్సును కూడా నాశనం చేస్తుంది అని చెప్పారు. తప క్రోధేన నశ్యతి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు చేసి సంపాదించిన తపస్సు మొత్తం ఒక్క నిమేష మాత్ర కోపంలో నాశనం చేసుకుంటాడు. చేసుకున్నవాడు విశ్వామిత్రుడు మనకి చరిత్రలో కనపడే ఉన్నాడు. కాబట్టి మహాకోపం కలిగి పరీక్షిత్తు ఉడికిపోతూ లోపల ఉడికిపోయి అసలే వేటాడాడు. ఎండ బాగా ఉంది, గొంతెండిపోయింది, దాహంతో నాలుక పెడసగట్టుకుపోతున్నది. ఈయన పరమేశ్వర చింత పరతంత్రుడై ఉన్నాడు అని గమనించలేని స్థితిలో ఈయనున్నాడు పరీక్షిత్తు. ఏం చేశాడు అన్నారు, మహాకోపంతో అవమానాన్ని భరించలేక ఆ వింటి మొన ఉంటుంది, ఆ వింటి కొప్పుతో ఒక చచ్చినటువంటి పాముని తెచ్చి పనిగట్టుకొని తీసుకొచ్చి ఈ బ్రహ్మవేత్త యొక్క శిరస్సుకి, ఆ భుజానికి మొత్తం మనం తువాలా వేసుకున్నట్టుగా శాలువా కప్పుకున్నట్టుగా ఓ చచ్చిన పాముని ఆయన మీద పడేశాడండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విశేషం శౌనకాది మహర్షులకు సూతుల వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం వచ్చే వారం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వారానికి స్వస్తి ప్రజాభ్యం చెప్తూ, ఏకశిలాపురవాస శ్రీశ రమ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ, రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద నారాయణ
हर नमः पार्वतीपतये हर हर महादेव हरये नमः श्री कृष्णाय नमः जय बोल ధన్యవాదం మహోదయ. శాస్త్రి గారు నమస్కారం.